తెలుగు సాహిత్యాభిమానులైన పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారములు. పోతనగారి భాగవతంలో వామనావతార ఘట్టం. వామనమూర్తి బలిచక్రవర్తి చేస్తూ ఉండేటువంటి యజ్ఞ వాటిక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బోలెడు మంది మునీశ్వరులు యజ్ఞం చేస్తున్నారు. అందులో ఋగ్వేదంలోని, సామవేదంలోని, యజుర్వేదంలోని ఉద్దండులైనటువంటి మహామహా పండితులు ఉన్నారు. ఆ వేద పండితులతోటి వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడు వామనమూర్తి. పొట్టిగా ఉన్నాడు, అంతమంది యొక్క దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏ వేద పండితుని దగ్గరికి వెళ్తే ఆ వేదాన్ని తను వల్లిస్తున్నాడు. వాళ్ళ మధ్యలో చక్కగా నటిస్తున్నట్టు కూడాను ఈ మాయా మానవకుడు. వెరచుచు వంగుచు వ్రాలుచు నరిమురి గుమురులకు జనుచు హరిహరి అనుచున్ మరుగుచు నులుకుచు దిరదిర గురు మట్టపు పొట్టి వడుగు కొంత నటించెన్. వాళ్ళ మధ్యలోనే ఒక దగ్గర ఉండిపోకుండా కొంచెం అక్కడికి వెళ్తూ ఉండడం, ఇక్కడికి వెళ్తూ ఉండడం, అలా 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 కదులుతున్నాడు. ఒక దగ్గర వెరచుచు వంగుచు వ్రాలుచు అంటే భయపడుతున్నట్లుగా నటిస్తూ ఉండడం, అలాగే వినయంతో వెళ్తున్నట్లుగా ఇలా వంగి వెళ్తూ ఉండడం, ఇలా కొంచెం వాలి వెళ్తూ ఉండడం, అయ్యో ఏదో పొరపాటు అయిపోయింది అన్నట్లుగా హరి హరి అంటూ ఉండడం, ఇలా ఒకళ్ళకి అడ్డొచ్చేస్తున్నామేమో అనుకుని కొంచెం మరుగుపడుతూ వెళ్తూ ఉండడం, రకరకాలుగా అక్కడ ప్రవర్తిస్తూ ఆ మహానుభావుడు కొంత నటించేట. పొట్టిగా ఉండేటువంటి ఆ వడుగు చక్కగా నటించాడు వాళ్ళ మధ్యలోని. అంతమంది యొక్క దృష్టిని మాత్రం వామనమూర్తి ఆకర్షించాడు. సహజంగా ఎక్కడైనా కానీ పొట్టిగా ఉండేటువంటి వాళ్ళు, బాగా పొట్టిగా ఉండేటువంటి వాళ్ళు ఒక దగ్గర ఎక్కడైనా కనపడితే అంతమంది యొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉండడం అనేది సహజం. అలాగే బాగా పొడవుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక కనపడుతూ ఉంటే అంతమంది యొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అంటే సహజత్వం కంటే కొంచెం ఎక్కువగా ఉండడం చేత. అందులోనికి ఈ బాబు విపరీతమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు అన్నమాట. అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు, వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు. కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠింజేయుంగొందరతో తర్కించును కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. కొంతమందితోటి చర్చిస్తూ ఉంటాడట. ఏమిటి చర్చిస్తూ ఉంటాడండి? చర్చించడం అంటే డిస్కస్ చేస్తూ ఉండడం. కొంతమందితోటి డిస్కస్ చేస్తూ ఉంటాడా అంటే పోతన గారు చర్చిస్తున్నాడు అనేసారు తప్ప దేన్ని చర్చిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ చెప్పలేదు. అంటే మరి మనం ఏమిటి అర్థం చేసుకోవాలి? అక్కడ ఏమిటంటే చర్చించుట అంటే ఇంకా వేరే అర్థాలు ఏమీ ఉండవు, ఓన్లీ శాస్త్ర చర్చ. మనకి 6 శాస్త్రాలు ఉన్నాయి భారతదేశంలో ప్రధానమైనటువంటివి. ఆ 6 కూడా వేదాంగములు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము, ఇలాంటివి. ఈ 6 శాస్త్రాలు చాలా ప్రగాఢమైనటువంటివి, చాలా చాలా గొప్పవైనటువంటివి, వేదానికే అంగాలు ఇవి. ఆ శాస్త్రములలో అతను చర్చ చేస్తున్నట్ట కొంతమందితోటి. ఎక్కడైతే శాస్త్ర చర్చ అవుతోందో ఆ మధ్యలోనికి వెళ్ళిపోయి వాళ్ళతోటి ఆ శాస్త్రాలని సమానంగా చర్చిస్తున్నాడు. కొందరతో జటలు చెప్పు, కొంతమందితోటి జట చెబుతున్నాడు. అంటే వేదాన్ని చదివేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి, క్రమ, జట, ఘన, ఇలాగా. అంటే ఒక వేద పండితుడు ఘన పద్ధతిలో వేదాన్ని చదవడం నేర్చుకున్నాడు అంటే దాంట్లో గొప్పవాడు అవుతాడు, అలాంటి వాడు ఘనపాఠి అవుతాడు. అలాగే జట, అలాగే క్రమ అనే పద్ధతిలో వేదం నేర్చుకున్నటువంటి వేద పండితుడు దాంట్లోనే జీవితకాలం అంతా కూడా గొప్పవాడు అవుతాడు, అలాంటి వాడు క్రమాంత స్వాధ్యాయి. ఇలా ఇలా చాలా చాలా పద్ధతులు ఉన్నాయి వేదాన్ని చదివేటువంటి తీరులు. ఒక పద్ధతిలో ఒక వేద పండితుడు ఉన్నాడంటే దాంట్లో నిష్ణాతృత్వం తనకు వచ్చేది. అలాగా కొంతమందితోటి జట పద్ధతిలో వేదాన్ని చదివేటువంటి పండితుల మధ్యలోనికి వెళ్ళిపోయి వాళ్ళతో జటను అందుకుంటుండేవాట.
కొందరతో జటలు చెప్పు గోష్ఠింజేయుంగొందరతో తర్కించును. కొందరితోటి తర్కిస్తూ ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు. ఏమిటి తర్కించడం, ఏ విషయంలో వాదిస్తూ ఉంటాడు అది కాదు, అక్కడ తర్కశాస్త్రాన్ని అక్కడ వాదిస్తున్నాడు అన్నమాట. తర్కశాస్త్రం మీద చర్చ అవుతోంది అంటే ఒక దగ్గర వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోయి తర్కశాస్త్రంలో ఇతను తన యొక్క ప్రావీణ్యాన్ని చూపించేస్తున్నాడు. కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. కొందరితోటి సరదాగా వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. అంతమంది వేదము అంతమంది శాస్త్రాలే కాదు కదా, అక్కడ మామూలు మాటలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మధ్యలోనే ఇతను వెళ్ళిపోయి వాళ్ళతోటి మామూలు మాటలు మాట్లాడుతూ ఉండడం, కొంతమందితోటి సరదాగా నవ్వుకుంటూ ఉండడం. దీని మీదనే చెప్పారు కదా పోతన గారు, పొట్టివడుగు కొంత నటించన్ అన్నారు కదా, అంటే చక్కగా నటిస్తున్నాడు అన్నమాట. చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠింజేయుంగొందరతో తర్కించును కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. ఇలా ఇలా చేస్తూ చేస్తూ ఒకళ్ళని అలా పలకరించుకుంటూ అలా ముందుకు వెళితే ఇంకా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట వామనమూర్తి. ఆ వెళ్ళేటప్పుడు పోతన గారు చెబుతారు, బెడ బెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగి డగ నడరి ఇలా దిగబడగా ఆ బుడి బుడి నొడువులు నొడువుచు బుడి బుడి నొడువులు నొడువుచు జిడి ముడి తడబడగ బడుగు సేరెన్ రాజున్. మెల్లిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నట్ట, బెడబెడ నడకలు నడుస్తున్నాడు, మెల్లమెల్లగా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఎడ నెడ నడుగి డగ నడరి ఇలా దిగబడగా. వామనమూర్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనట ఒక్కొక్క దగ్గర భూమి ఏమైపోతుందంటే కుంగిపోతోంది. అందువల్ల కాలు వేసి వెండే భూమిలోకి కూరుకుపోయేటువంటి పరిస్థితి వస్తోందేమో, అందువల్ల మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నట్ట. ఎందుకు వామనమూర్తి నడుస్తూ ఉంటే కాలు కూరికిపోతూ ఉండడం ఏమిటి, అక్కడ కుంగిపోతూ ఉండడం ఏమిటి? దీనికి ముందునే పోతన గారు సమాధానం చెప్పారు కదా. ఎందుకు? స్థలి గృంగెనురగేంద్రుండున్ సర్వప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరిజనుడేరన్ ఖర్బుని బ్రేగు సహింపక యుర్వీ స్థలి గృంగె మృగ్గెనురగేంద్రుండున్. ఈ విశ్వమంతా తన గర్భంలో ఉన్నటువంటి ఆ విశ్వగర్భుడు మహా బరువైనటువంటి వాడు. మరి వెళ్తూ ఉంటే ఆ బరువుని తట్టుకోలేక భూమి కుంగిపోతోంది అని చెప్పి ముందు చెప్పారు కదా. అందుకే ఇక్కడ వామనమూర్తి నడుస్తూ ఉంటే భూమిలోనికి తన కాలు ఒక్కొక్క దగ్గర కూరుకుపోతూ ఉంటుంది. అందువల్ల మెల్లిగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నట్ట. బెడ బెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగి డగ నడరి ఇలా దిగబడగా ఆ బుడి బుడి నొడువులు నొడువుచు. మెల్లమెల్లగా చక్కగా మాట్లాడుకుంటున్నట్ట, నలుగురితోటి కబుర్లు చెబుతున్నాడు. చేస్తూ అలా వెళ్తూ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. బుడి బుడి నొడువులు నొడువుచు జిడి ముడి తడబడగ బడుగు సేరెన్ రాజున్. ఇందులో తమాషా ఏంటంటే పోతన గారు అన్ని లఘువులతోటి పెట్టారు ఈ పద్యాన్ని. అన్ని లఘువు, గురువు లఘువు ఛందశాస్త్రానికి మూలమైనటువంటిది. అందులో అన్ని చిన్న చిన్న అక్షరాలను మాత్రమే పెట్టారన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే వాడు ఎంత స్పీడ్గా నడుస్తున్నప్పటికీ కూడా మెల్లిమెల్లిగానే ఉంటుంది, తక్కువ దూరమే అంగలు పడుతూ ఉంటాయి. కానీ అలా వెళ్తూ ఉండేటువంటి పిల్లడు తల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారి స్పీడ్ పెరిగిపోతుంది. పిల్లడు స్పీడ్గా కానీ నడిచే మాట అయితే పడిపోతాడు. అందువల్ల మెల్లిమెల్లిగా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళేసరికి పడిపోతాను అనే భయం కూడా లేకుండా కొంచెం ఎక్కువ అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది లోక సహజమైనటువంటి విషయం. ఎందుకు అలాగా? అంటే నేను పడిపోను, ఎదురుగా మా అమ్మ ఉన్నది, అమ్మ నన్ను పట్టుకుంటుంది అనేటువంటి గొప్ప ధైర్యం ఆ చిన్న పిల్లవాడికి వచ్చేస్తుంది. అలాగే వామనమూర్తి మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎంత అడుగుతున్నప్పటికీ కూడా దగ్గరగానే అడుగులు పడుతున్నాయి. కానీ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళేసరికి స్పీడ్ అయిపోయిందట. అందుకే ఇక్కడ పోతన గారు ఏం చేశారంటే అన్ని లఘువులతోటే ఈ పద్యాన్ని నడుపుకుంటూ వచ్చి చివరికి వెళ్ళేసరికి చేరెన్ రాజున్ అని చెప్పి అన్ని 4 గురువులు ఒక్కసారి దగ్గరికి పెట్టారు. అంటే
పెద్ద అంగలు వేసుకుంటూ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు అనే అర్థం అక్కడ స్ఫురించడం కోసం అని చెప్పి పోతన గారు తమాషాగా ఈ పద్యాన్ని వ్రాసిపెట్టారు. వెడ వెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగిడగ నడరి ఇలా దిగబడగా ఆ బుడి బుడి నొడువులు నొడువుచు సిడి ముడి తడబడగ బడుగు సేరెన్ రాజు సరి మాయాభిక్షుకుండు రక్షోవల్లభుంజూచి ఇట్లనియే. ఈ భిక్షుకుడు మాయాభిక్షుకుడు, అసలు నిజంగా వైష్ణవ స్వరూపం శ్రీ మహావిష్ణువు పొట్టి రూపంలో అక్కడ కనబడ్డాడు. అక్కడ ఉండేటువంటి మనుషులకి వాళ్ళని భ్రమింపజేసేటట్లుగా ఇతను మానవుడా కాడా అనేటువంటి మీమాంసకు వాళ్ళని లోను చేసేసేటట్లుగా మహానుభావుడు అక్కడ నటిస్తూ నటిస్తూ బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళిపోయేట. వెళ్ళిపోయి బలిచక్రవర్తిని చూస్తూ మాట్లాడుతున్నట్ట. చూడండి పోతన గారి యొక్క కవితా పటిమ ఎలా ఉన్నదో. ఇతడే దానవ చక్రవర్తి, ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రాగ్నికాలాది దిక్పతి గర్భాపనయ ప్రవర్తి, గతలోభస్ఫూర్తి నానామఖవ్రతదాన ప్రవణానువర్తి, సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిదాన్. ఇతడే దానవ చక్రవర్తి. ఓహో, బలిచక్రవర్తి మహాదాత చావాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇతడేనా ఆ బలిచక్రవర్తి అంటే ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ చెబుతున్నాడు అన్నమాట. బలిచక్రవర్తి కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటాడో చూడలేదు. ఓహో, ఇప్పుడే చూస్తున్నాను, ఇతడేనా బలిచక్రవర్తి అంటూ ఆ బలిచక్రవర్తి యొక్క విశేషణాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రాగ్నికాలాది దిక్పతి గర్భాపనయ ప్రవర్తి. ఇంద్రుడు, అగ్ని, కాలుడు, కాలుడు అంటే యమధర్మరాజు మొదలైనటువంటి దిక్పాలకుల యొక్క గర్వాన్ని అణచివేసేసినటువంటి వాడు ఈ బలిచక్రవర్తేనా, ఈ దానవరాజేనా. గతలోభస్ఫూర్తి, ఏమాత్రము లోభం అనేటువంటి లేనటువంటి వాడు, అత్యాశ అనేటువంటిది రవ్వంత కూడా లేనటువంటి చక్రవర్తి ఇతనేనా. నానామఖవ్రతదాన ప్రవణానువర్తి, అసంఖ్యాకములైనటువంటి యజ్ఞములు, వ్రతములు, దానములు ఆచరిస్తూ గొప్ప కీర్తిని పొందినటువంటి చక్రవర్తి ఇతనేనా. సుమనోరామ మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి. రామాత్రి అని అర్థం. రామ అని చెప్పి చివరిన హ్రస్వంతో ఆపితే శ్రీరామచంద్రుడు అని అర్థం. అలా కాకుండా రామ అని దీర్ఘం పెడితే దాని అర్థం ఏమిటంటే అది స్త్రీలింగ శబ్దము, స్త్రీ అనే అర్థం వస్తుంది. సుమనోరామ అంటే దేవతా స్త్రీలు. సుమనోరామ మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి, దేవతా స్త్రీల యొక్క మనస్సులను కలవర పెట్టేస్తుండేటువంటి వెన్నెల వంటి కీర్తి కలిగినటువంటి చక్రవర్తి ఇతనేనా. అంటే మరి దేవతలని ముప్పు తిప్పలు పెడుతున్నాడంటే దేవతా స్త్రీల యొక్క మనస్సులు కలవర పడిపోతూ ఉంటాయి. అది దేవతా స్త్రీల యొక్క మనస్సులని కలవర పెట్టేస్తూ ఉండేటువంటి చక్కటి వెన్నెల వంటి కీర్తి కలిగినటువంటి దానవ చక్రవర్తి ఇతనేనా. సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిదాన్, సత్యము, కరుణ, ధర్మము వాటితోటి పూర్తిగా నిండిపోయినటువంటి చక్రవర్తి ఇతనేనా. అంటే బలిచక్రవర్తి మాట సత్యము, బలిచక్రవర్తి ఏది మాట్లాడినా అది సత్యమే. ఆ మహానుభావుడి నోటి వెంట అసత్యం రాదు. తన దగ్గర కరుణ, దయ, జాలి అనేటువంటివి 100కి 100 పాళ్ళు ఉన్నాయి. ధర్మం ఎలా ఉంటుంది అంటే బలిచక్రవర్తిని చూసి తెలుసుకోవచ్చునన్నమాట. ఎక్కడా కూడా అయితే రాక్షస కులంలో పుట్టాడు, రాక్షసరాజు. అందువల్ల రాక్షస పద్ధతులు కొన్ని ఉంటాయి. అందువల్ల దేవతలతోటి, ఈ దేవదానవులతోటి ఉండేటువంటి మొట్టమొదటి నుండి జ్ఞాతి వైరం ఉండడం చేత దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటాడు.
అంత మాత్రాన బలిచక్రవర్తి చెడ్డవాడని ఎప్పుడూ అనుకోకూడదు. బలిచక్రవర్తి వంటి మహానుభావుడు ఎక్కడ పుడుతూ ఉంటాడు? నిజంగా బలిచక్రవర్తి సాక్షాత్తు ప్రహ్లాదుని యొక్క మనుమడు. మరి ఆ గొప్పదనం రాదా? బలిచక్రవర్తి మాట మాట్లాడాడంటే తిరగడం ప్రసక్తి ఉండదన్నమాట. అది బలిచక్రవర్తి యొక్క గొప్పదనాన్ని ప్రస్తుతిస్తూ వామనమూర్తి తనని చెప్పినటువంటిది. పోతన గారు ఇందులో చక్కటి పదాల్ని, బలిచక్రవర్తి యొక్క గొప్పదనాన్ని, వామనమూర్తి యొక్క వాక్చతురతని ఇందులో చూపిస్తూ చెప్పారు మనకి. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిదాన్ అని వెంటనే మరి తరుణి వామనమూర్తి బలిచక్రవర్తి ముల్లోకాలని గజగజలాడించేసినటువంటి వాడు, దేవతలనే జయించినటువంటి వాడు, ముల్లోకాలని తన వశంలోనికి తీసుకొని పరిపాలన చేస్తూ ఉండేటువంటి మహాచక్రవర్తి. వామనమూర్తి పొజిషన్కి వచ్చే మాట అయితే చిన్నవాడు, తన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు, ఒక గోచి మాత్రం కట్టుకున్నటువంటి వాడు, చేతిలో భిక్షాపాత్రం ఉన్నది, అయితే బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఇప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తిని ఏం చెయ్యాలి, ఏమిటని, ఏ రకంగా ప్రవర్తించాలి అంటే, బలిచక్రవర్తి ముల్లోకాలని పరిపాలన చేస్తూ ఉంటే ఉండవచ్చుగాక, బలిచక్రవర్తి అనేటువంటిది అతను ఒక చక్రవర్తి అంతే. వామనమూర్తి బ్రాహ్మణుడు, వేదస్వరూపుడు. అందువలన ఏం చేయాలి? చక్రవర్తిని ఆశీర్వచనం చేయాలి. అదే ఇక్కడ చేస్తున్నాడు అన్నమాట. పోతన గారు చెప్పిందండి, చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం తర్వాతది. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పదవ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకం స్వస్తి స్వస్తి అన్నాడు. బలిచక్రవర్తి యొక్క విశేషణాలన్నీ ఇందులో చెప్పారు. చెప్పి మొట్టమొదట్లో ఏమిటి? స్వస్తి అన్నారు. అంటే వామనమూర్తి బలిచక్రవర్తిని ఏమిటని ఆశీర్వచనం చేస్తున్నట్లుగా కనబడుతోంది. అక్కడ సభాసదులంతమందికి కూడా బలిచక్రవర్తిని వామనమూర్తి ఆశీర్వచనం చేయడం కనబడుతోంది. కానీ ఇందులో ఒక విశేషార్థం ఉన్నది. అసలు స్వస్తి అంటే అర్థం ఏమిటి? బలిచక్రవర్తిని వామనమూర్తి స్వస్తి అని చెప్పి ఆశీర్వచనం చేస్తున్నాడు అనుకుంటున్నాం. అసలు స్వస్తి అంటే అర్థం ది ఎండ్. ఆచార్యుల వారు ప్రవచనం అంతా చేసిన తర్వాత చిట్ట చివరిన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః అని స్వస్తివాచకాలు పలికేస్తారు. స్వస్తివాచకం పలికేరు అంటే ఇంకక్కడికి పరిసమాప్తం అయిపోయింది ఆ రోజు ప్రవచనం అని. పూర్వం ఏదైనా సరే పెద్దవాళ్ళు పండితులు ఒక ఉత్తరం అంతా రాశారంటే చిట్ట చివరిన స్వస్తి అనేసేవారు. స్వస్తి అంటే అక్కడికది ఇంకా పూర్తయిపోయిందని. ఇప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తిని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి అన్నాడు. అంటే ఈ రోజుతోటి బలిచక్రవర్తి యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతోంది. బలిచక్రవర్తి యొక్క చరిత్ర ఈ రోజుతోటి పరిసమాప్తం అయిపోతోంది. అది బలిచక్రవర్తి యొక్క చరిత్రకి ఈ రోజుతోటి ఇంకా స్వస్తి. అది అక్కడ అలా ఎంత తమాషాగా బయటకు ఒక అర్థం లోపల ఒక అర్థం వచ్చేటట్టుగా ఈ పద్యాన్ని వ్రాసారో చూడండి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. ఇప్పుడు ఈ పద్యానికి అర్థం చెప్పుకుంటే బలిచక్రవర్తికి పోతన గారు వాడినటువంటి విశేషణాలన్నీ చూస్తే ఒక రకంగా నెగిటివ్ సెన్స్ వస్తూ ఉంటాయన్నమాట. జగత్రయీ భువన శాసనకర్తకు స్వస్తి అంటే ముల్లోకములను ఎవడైతే శాసిస్తూ ఉంటాడో అలాంటి వాడి యొక్క చరిత్ర ఈ రోజుతోటి పూర్తయిపోతోంది. ముల్లోకాల్ని శాసించడానికి బలిచక్రవర్తి ఎవడు? ముల్లోకాల్ని శాసించాలంటే నేను శాసించాలి. ఆది మధ్యాంతరహితుడనైనటువంటి నేను ఈ విష్ణువు శాసించాలి తప్ప పొబ్బలో పుట్టి మఖలో మాడిపోయేటువంటి వాడు ఎవడైనా సరే మధ్యలో వచ్చేసి వాడు శాసించడానికి అర్హత ఉండదు. బలిచక్రవర్తి శాసిస్తూ ఉంటాడా?
బలిచక్రవర్తి యొక్క చరిత్ర ఈ రోజుతోటి పూర్తయిపోతోంది. హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు స్వస్తి అంటే కేవలం చిన్న చిరునవ్వుతోటే విధ్వస్త నిలింప భర్తకు దేవతా భర్త అయినటువంటి దేవేంద్రుడు అతను గజగజలాడిపోయేటట్లుగా చేసేటువంటి బలిచక్రవర్తికి స్వస్తి. దేవేంద్రుణ్ణి గజగలాడించేటట్టు చేసి సింహాసనం మీద నుండి వెడలగొట్టడం అనేటువంటిది బలిచక్రవర్తి చేయడం ఎంతవరకు కరెక్టు? బలిచక్రవర్తిని బలిచక్రవర్తి వ్యతిరేకంగా ఎంతో ఉపకారం చేసినటువంటి బలిచక్రవర్తిని తొక్కేస్తున్నాడు వామనమూర్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వామనమూర్తి అంటే విష్ణువు చేసింది తప్పెక్కడవుతుంది? ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవడంలోనే తప్పు ఉంటుందన్నమాట. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నహి సందేహాదలక్షణం అన్నారు పెద్దవాళ్ళు. ఎప్పుడైనా మనకు తెలియకపోతే అందులో తప్పు ఉన్నది అనుకోకూడదు, మన జ్ఞానం తక్కువగా ఉన్నది అని చెప్పి అనుకుంటుండాలట. ఇది ఆర్యోక్తి. ఇక్కడ బలిచక్రవర్తి సరే, ఇంద్రుడు తనకు ఒక అర్హత ఉండి అక్కడికి వెళ్ళగలిగాడు. ఆ అర్హతని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు దేవేంద్ర పదవిలోనికి వెళ్తూ ఉంటారు. దేవేంద్ర పదవి అనేటువంటిది అది ఒక జనరల్ మేనేజర్ లాంటి ఒక పోస్టు. ఆ పోస్టులోనికి వెళ్ళడానికి ఎంతో అర్హత ఉండాలి. ఆ అర్హత పొందినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే అవకాశం వచ్చినప్పుడు వెళ్తారు. అంతేగాని ఈ లోపలే నా అంతటి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి కూర్చున్నటువంటి వాళ్ళని లేపేసి చేయడం అనేటువంటిది అది తప్పు. అందుకే హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు స్వస్తి ఉదార పద వ్యవహర్తకు ఉదారమైనటువంటి పదములందు వ్యవహరిస్తూ ఉండేటువంటి వాడు అంటే గొప్ప పదవిలో ఉంటూ ఉండేటువంటి బలిచక్రవర్తికి స్వస్తి. మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు మునీంద్రుల చేతే పొగడబడుతూ ఉండేటువంటి మంగళప్రదమైనటువంటి యజ్ఞయాల చేతికి ఇంకా స్వస్తి. నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు న్యస్త అంటే ఉంచబడినటువంటి, నిర్జరీగళన్యస్త అంటే దేవతా స్త్రీల యొక్క మెడలో ఉంచబడినటువంటి సువర్ణ సూత్రములు అంటే మంగళసూత్రములు, వాటిని ఎవడైతే లాగేస్తూ ఉంటాడో అంటే దేవతల్ని ఖండిస్తూ ఉండేటువంటి వాడు, చంపుతూ ఉండేటువంటి వాడు బలిచక్రవర్తి. అంటే అలా డైరెక్ట్గా చెప్పకుండా పోతన గారు ఎలా చెప్తున్నారు, దేవతా స్త్రీల యొక్క మెడలో ఉండేటువంటి మంగళసూత్రాలని ఎవడైతే తెంపుతున్నాడో వాడి చరిత్ర ఈ రోజుతోటి పూర్తయిపోతుంది. వాడి చరిత్రకి స్వస్తి. నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి. రాక్షసలోక భర్త అయినటువంటి బలిచక్రవర్తికి స్వస్తి. ఇది పోతన గారి యొక్క కవితా పటిమ, పోతన గారి యొక్క భాషా విశేషాలన్నమాట. ఎందుకంటే ఒక అర్థం ఒకలా కనపడుతూ ఉండాలి, మళ్ళీ అంతరార్థం ఇంకోలా వస్తూ ఉండాలి. సందర్భానుసారంగా వ్రాయడం అనేది అలాంటి అవతార పురుషులైనటువంటి పోతన గారి లాంటి మహాకవులకే సాధ్యం అవుతూ ఉంటుంది. అసలు బలిచక్రవర్తి ఈ వామనావతారం దీంట్లో తీసుకుంటే వామనమూర్తి సాక్షాత్తు విష్ణు అవతారం అని చెప్పి మనకు తెలుసు. మనకి తెలియదు కానీ పోతన గారు కూడా అవతామూర్తి యొక్క అవతార ఇంత అమృతప్రాయమైనటువంటి పద్యాన్ని వ్రాసిపెట్టారు. మనకి మానవుడెవడు ఇలా రాయలేడేమో అనిపిస్తూ ఉంటుంది. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి. తర్వాత బలిచక్రవర్తి వామనమూర్తిని గౌరవించి తన దగ్గర ఆశీర్వచనాలు పొంది, నాయనా వడుగా నీకేమిటి కావాలో చెప్పు, ఏది కావాలన్నా అది ఇస్తాను అని చెప్పి తన దానగుణాన్ని ప్రకటించడం అనేది రేపు చూద్దాం. స్వస్తి.